నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్ అది. ఇప్పుడే అందిన వార్త చూద్దాం. సీఎం చంద్రబాబు చొరవతో గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో 1452 కోట్ల రూపాయలు 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను రాష్ట్రానికి కేటాయించడం హర్షణీయమని మాచిల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు అన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. యాగంటి మల్లికార్జునరావు మాట్లాడుతూ, నాటి జగన్ పాలనలో గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించకుండా వ్యవస్థ నిర్వీర్యానికి పాల్పడ్డాడన్నారు. దీంతో 5 ఏళ్లుగా గ్రామాల్లో మౌలిక వసతులు కరువై ప్రజలంతా అంధకారంలో మగ్గారన్నారు. జగన్ పాలనలో దాడులు, దౌర్జన్యాలు రాజ్యమేలాయన్నారు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, కానీ లక్షల కోట్ల అప్పులు మాత్రం రాష్ట్ర ప్రజలపై భారాన్ని మోపిన ఘనత జగన్దేనన్నారు. సంపద సృష్టించడంతో పాటు నిజమైన అభివృద్ధి, సంక్షేమం చేసి చూపించడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమవుతుందన్నారు. నాటి జగన్ పాలనలో ఎంపీలు, ఎమ్మెల్యేలంతా దాడులు, దౌర్జన్యాలు, భూదాంతాలతో కాలం గడిపి అవినీతికి పాల్పడ్డారన్నారు. కానీ గత ప్రభుత్వం మాదిరిగా తెలుగుదేశం పార్టీ ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం లేదన్నారు. అవినీతికి పాల్పడి ప్రజాధనాన్ని లక్షల కోట్లు దోచుకున్న వారిపై మాత్రమే చట్టపరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదని చట్టానికి సహకరించకుండా మీడియా ముందు వైసీపీ నాయకులు ఎందుకు గగ్గోలు పెడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. త్వరలో రాష్ట్ర రాజధాని అమరావతి రూపురేఖలు మారనున్నాయన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంతో పరుగులు పెట్టడం ఖాయమన్నారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడన్నారు. పల్నాడు ప్రాంతంపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారన్నారు. అహర్నిశల మాచల నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడుతున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. బడ్జెట్లో గ్రామ పంచాయతీలకు భారీ నిధులు కేటాయింపుకు సీఎం చంద్రబాబు కృషితో గ్రామ పంచాయతీలకు ప్రాణం పోసినట్లు అయిందన్నారు. ఈ నెల 26వ తేదీన కృష్ణాష్టమి సందర్భంగా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మాచర్లో వస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ గుట్టుగొట్టే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని గుండాల సైదులు యాదవ్ కోరారు.